ఈ నీట్ పేపర్ లీకేజ్కి ఇక్కడ నామినేషన్ తిరస్కరణకు పోలిక ఏమిటి? ఎట్లా ఎట్లా ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే నీకు వస్తే ధర్మము, వాళ్ళకు వస్తే అన్యాయమా? అంటే నీ వరకు మాత్రమే ధర్మం, దేశం కోసం ధర్మం కోసం. తను వారు అంటున్న మాట ఏమిటి? మీనాక్షి గారు అనడానికి ఏముంటుందండి, ఇది 100% కాన్స్పిరసీ. బీజేపీ వాళ్ళు చేసింది అదే మీరు అనుకున్నారు తప్పే అయితే కనుక ప్రజల నుంచి స్పందన వ్యక్తం కావాలి ఏదో రూపంలో. ఇక్కడ బీజేపీ వాళ్ళు మూల్యం చెల్లిస్తారు, వాళ్ళకు ఆరోపణలు చేస్తున్నారు. నిర్దిష్టంగా ఇది అని ఒక బలమైన ఆర్గ్యుమెంట్ లేదు అని ఒక ప్రశ్న ఉన్నది మీ పైన. ఒక రాజ్యసభ సీటు కోసం ఒక చోరీ చేసినట్టు దీన్ని భావించవచ్చు. మీరు ఎంత మాట్లాడుతున్నా సరే బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుస్తూనే ఉన్నాయిగా. ప్రధాని గారు ఏ పార్టీలు ఉన్నారు? టీఎంసీలో ఉన్నారు. టీఎంసీలో ఉన్న తర్వాత అప్పటి వరకు నేను దొంగ. లీగల్ ఫ్రేమ్ను ఇంత సీనియర్ పార్టీ కదా, ఏవే ఉండాలనేందుకు అంత జాగ్రత్త తీసుకోలేదు మీరు. దాంట్లో ఇప్పుడు ఈరోజు మీరు చెప్పండి, కేసు ఉందా? ఈరోజు ఇప్పటి వరకు ఈ టైం వరకు చెప్పండి, మీరు కేసు ఉందా? ఆమె పైన కేసు ఉందా? కానీ మరి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు కదా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఎవరికి అవకాశం ఇస్తారు? బహుజనులకు, మహిళలకు, విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు, యూత్కు ఎక్కడ అవకాశాలు ఇస్తారు చెప్పండి ఒకసారి. కానీ ప్రధానమంత్రి బీసీ కదా. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటా, ధర్మ పోరాటం అనుకుంటా అధర్మంగా ప్రవర్తిస్తున్నది. నమస్తే. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో జరిగిన పరిణామాలు, అనంతరం అధికార విపక్షాల మధ్య జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలు, మొత్తం ఈ ఎపిసోడ్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? మన ముఖ్యమంత్రి చెప్పిన ఒకానొక మాట, ఇన్నాళ్ళు ఓటు చోరీ జరిగింది, ఇప్పుడు సీటు చోరీ అని కూడా వారు అన్నారు. దాన్ని బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. అంటే క్రిమినల్ కేసు ఉన్నది కాబట్టి అది చెప్పలేదు, చెప్పకుండా దాచి ఉంచిండ్రు, ఇది వారు అంటున్నమాట. ఇంతకు జరిగింది ఏమిటి? వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. వర్మ గారు నమస్కారం. నమస్కారం. ఈ మీనాక్షి విషయంలో అసలు జరిగింది ఏమిటి? మీనాక్షి విషయంలో ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ అండి. ఒకరేమో శ్రీలత గారు, శివకుమార్ రెడ్డి గారు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ, సరే పర్సనల్ గొడవ, ఏం గొడవ అయినా కానీ దాన్ని శ్రీలత గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఇక్కడ అయింది అండ్ బెంగళూరులో కూడా అయింది. సో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ వరకు ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ అతని మీద వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఈమె ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఈమె మీద యాక్షన్ తీసుకోండి, ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడు, నన్ను మోసం చేసిండు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పిసిసి ప్రెసిడెంట్తో పాటు కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా రాసింది. దాంట్లో అప్పుడే వచ్చిన నటరాజన్, అంటే ఇది ఎక్కడో 2022 నడుస్తుంది. వారెప్పుడు వచ్చారు? మీనాక్షి గారు 2024-25 ఆ మధ్యలో వచ్చారు. 25లో వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇంతకుముందు దీప్దాస్ మున్షికి వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు లేని యాక్షన్, వాళ్ళ పేరు లేని యాక్షన్, ఇప్పుడు ఈమె కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అదేంటంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దాని మీద ట్రయల్ హైకోర్టుకి వెళ్ళారు, అదంతా నడుస్తుంది. అదొకటి. దీంట్లో డబుల్ జియోపార్టీ అంటారు కదా, ఆ టైప్లో ఈమె వీళ్ళను, అంటే నా మీద ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు వీళ్ళ కోపాన్ని వీళ్ళంతా తీసుకుపోయి ఎక్కడో ఇన్ఛార్జ్కి వచ్చిన ఆమె మీద వేసారు. సరే వేసిండ్రు, ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసినాక దాని మీద ఆర్గ్యుమెంట్స్ కోసం ఈమె ఒపీనియన్ అడగడానికి ఒక సెక్షన్ BNS 223 ప్రకారం ఒక సమ్మన్ ఇవ్వడం జరిగింది. రెస్పాండెంట్గా మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఇట్లా అలిగేషన్ ఉండదని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత దాంట్లో కోర్టు కాలయాపన 22 months కాలయాపన జరిగింది. కాలయాపన జరిగినాక ఈ లోపల రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు, దానికి టైం ఇస్తారు. దానికి ఆ టైం ప్రకారం ఎప్పుడు నామినేషన్ ఇవ్వాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎప్పుడు స్క్రూటినీ చేయాలి, స్క్రూటినీ అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అంతా. ఇప్పుడు అది కూడా ఫాలో అయ్యారు ఇప్పుడు. సో ఫాలో అవుతున్నారు. సరే ఫాలో అవుతుంటే దీంట్లో ఏముంటుందంటే కొన్ని, ఇప్పుడు సపోజ్ ఒక క్రైమ్ జరుగుతుందండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ RO గారు కానీ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు అక్కడ ఆ పరిధిలో ఒక క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? పోలీస్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ ఏం జరిగింది? మీనాక్షి గారి విషయంలో డైరెక్ట్ సస్పెండ్ చేసిరు, రిజెక్ట్ చేసిరు. ఆ రిజెక్ట్ చేస్తే ఈ లోపల ఇక్కడికి కోర్టుకు, నాంపల్లి కోర్టుకు వచ్చాక ఏం జరిగింది అది చూస్తే అక్కడ ఆ కేసు అక్కడ నిలబడలేదు, రిటర్న్ చేసేసారు. ఆ విషయం తెలియదు. ఆ విషయం తెలియకముందే ఇప్పుడు రిటర్న్ చేసి 3 days బ్యాక్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఈ కేసు మా పరిధిలోకి రాదని చెప్పి రిటర్న్ చేశారు.
రిటర్న్ చేస్తే కేసు ఉన్నట్టా లేనట్టా? అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లుగా. పోలీస్ స్టేషన్ ఎక్కడండి? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. షీఈ్ నాట్ అక్యూజ్డ్. ఓన్లీ రెస్పాండెంట్ గా ఈ విధంగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయని ఒక సమన్ పంపించారు. అలిగేషన్ మాత్రమే. అలిగేషన్ అంటే ఏంటి? ఈమె మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు పెద్దవారు కాబట్టి ఆ శివకుమార్ మీద మీరు యాక్షన్ తీసుకోండి, మీరు డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయండి అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ పట్టుకొని ఈ ప్రైవేట్ కంప్లైంట్ వేసి నాకు పరువు నష్టం జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అది అని వేసిన తర్వాత ఈ కేసు మా పరిధిలోకి రాదని చెప్పి 4th ACM కోర్టు రిజెక్ట్ చేసి పక్కకు పడేసింది, రిటర్న్ చేసేసింది. రిటర్న్ చేస్తే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైం వరకు కూడా ఆమె మీద, మీనాక్షి గారి మీద కేసు లేనట్టు. ఈవెన్ దో ఎఫ్ఐఆర్ కాలేదు, ఈవెన్ ప్రైవేట్ కంప్లైంట్ కానీ కోర్టు నుండి కాగ్నిజెన్స్ తీసుకొని కోర్టు వారు కూడా సమన్ ఇవ్వలేదు, ఎక్కడ అక్యూజ్డ్ అని చెప్పలేదు. అయినా కానీ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసిండు? ఆలోచనలు లేకుండా ఏం లేకుండా రిటర్న్ చేసేసిండు. ఎందుకు అట్లా జరిగింది? అది ఏ విధంగా అంటే ఇది ఒక కుట్ర కాన్స్పిరసీ అండి. ఎవరైతే ఇప్పుడు వాట్ ఎవర్ ఏదైనా రిటర్నింగ్ ఆఫీసర్ ఫాలో కావాల్సిన రూల్స్ ఫాలో కావాల్సింది. ఎందుకు కాలేదు అదంటే రిటర్నింగ్ ఆఫీసరు ఆయన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలో భాగంగా అతను ఏం చేయాలి? స్క్రూటినీకి టైం ఉంటుంది, 24 hours లేకపోతే 2 days 3 days టైం ఉంటుంది. ఆ టైం ఇక్కడ మీనాక్షి గారు ఎక్కడికి ఇచ్చారండి? కొన్ని డాక్యుమెంట్ ఉంటాయి, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన కానీ లేకుంటే సబ్మిట్ చేయడానికి టైం ఇస్తారు. ఇక్కడ ఎక్కడ ఇచ్చారు? కనీసం వాళ్ళు ఈ కేసు ఉందని కూడా 4 గంటలకు టైం అయిపోతే 4 గంటలకు రిజెక్టెడ్ అని చెప్తే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? దేశ చరిత్రలో ఎక్కడ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అంటేనే వితౌట్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎంక్వైరీ రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అంటే పర్మనెంట్గా డాక్యుమెంట్ లేకుండా ఏమైనా ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ చేసినా కానీ చేయొచ్చు. కానీ ఇక్కడ మీనాక్షి గారి మీద దారిన పోయి ఏదో కేసు, ఆమెకు సంబంధం లేని కేసు, ఎక్కడ కూడా క్రిమినల్ కేసెస్ లేవు. సో ఎంత నిజాయితీగా నిఖచ్చిగా ఎంత మంచిగా ఉంటుంది, ఒక గాంధేయవాదంతో ఉంటుంది. అట్లాంటి లేడీని మీరు రిజెక్ట్ చేసారంటే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓటు చోరీ సీట్ చోరీ అంటున్నారు, ఇప్పుడు బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. ఎక్కడ ఒక లేడీని మీరు రాజ్యసభలో మాట్లాడకుండా అంటే 120 కోట్ల మంది ప్రజల యొక్క వాదాన్ని అంటే వీళ్ళ తరపున మాట్లాడడానికి ఒక అవకాశం లేకుండా చేసారు మీరు. అంటే ఇది ఇంతవరకు తప్పు. బీజేపీ వాళ్ళు చేస్తున్నది 100% కాన్స్పిరసీ, కుట్రపూరితంగా చేస్తున్నారు. ఈ కుట్ర ఎన్ని రోజులు చూస్తారు? కుట్ర అంటే ఏంటి? ఎట్లా చేసిన కుట్ర? ఏం కుట్ర? ఇప్పుడు ఆమె కేసు ఉందన్నారు, తిరస్కరించని వాళ్ళు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఒక విషయం వినండి బుచ్చన్న గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళకు అక్కడ సీట్లు లేవు, వాళ్ళకు సీటుకు సరిపడా ఓట్లు లేవని చెప్పి తెలుసు, అది క్లియర్గా తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు నామినేషన్ వేసిండ్రు. నామినేషన్ వేసినప్పుడు ఈమెకు ఇది ఒక కేసును సాకుగా పెట్టుకున్నారండి. రేపు పొద్దున పులి స్టాప్ లేకుండా కామ లేకుండా కానీ రిజెక్ట్ చేసి ఆమెను రిజెక్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే కేసును అడ్డంగా పెట్టుకున్నారు. కేసును ఎక్కడ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కేసుకు సంబంధించి కేసు అంటున్నారు, కానీ కేసు ఎక్కడ కానీ ఒక నిందితునికి ఎక్కడైనా కన్విక్షన్ పడితే అది మెన్షన్ చేయకుంటే అది తప్పు అవుతుంది. కానీ ఎక్కడ కూడా ఆమె కనీసం అలిగేషన్స్ కూడా లేవు ఆమె మీద, కనీసం ఆమె కోర్టుకు పోయిన దాఖలాలు లేవు ఇక్కడ. సో ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళు నిజంగా వాళ్ళు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, 100% పరిస్థితి వస్తుంది. అంటే ఎట్లా మీరు అనేది? అంటే ఇప్పుడు దేశం గ్రహిస్తుంది, దేశం నిద్రపోతలేదు, చదువుకున్న యువత ఉన్నారు. ఇప్పుడు నిన్న ఒక ధర్నా జరిగింది, యూత్ అంతా వచ్చారు. మొన్నటికి నీట్ పేపర్ లీకేజ్ అయింది, దాని మీద ఏమి యాక్షన్ ఎవరు మాట్లాడట్లేదే. అంత పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ జరిగినప్పుడు 100 మంది 1000 లక్షల మంది మోసపోయినరు, లాస్ అయిపోయినరు. ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ మీద మాట్లాడరే. ఈ చిన్న విషయము ఇది ఎక్కడ లేని కేసు గురించి ఈ రోజు వరకు కూడా కోర్టు పరిధిలో కానీ రికార్డులో కానీ ఎక్కడ లేని కేసును బట్టి రిజెక్ట్ చేశారంటే మీరు ఎంత మోసం చేసినట్టు. సో మీరు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. అంటే దీనికి పోలిక ఎట్లా చెప్తున్నారు మీరు? దేనికి అంటున్నారు? నీట్ పేపర్ లీకేజ్కి ఇక్కడ నామినేషన్ తిరస్కరణకు పోలిక ఏమిటి? ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు నామినేషన్ అంటే బాధ్యత ఎవరిది? దానికి సంబంధించిన మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఆ సమాధానం చెప్పకుండా ఈరోజు అంటే పోలిక అంటే ఒక ఓటు చోరీ, ఒక సీటు చోరీ, భారత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారు అనే విషయాన్ని యాక్టివ్ అక్కడ లేరని మీ ఉద్దేశం? 100% లేరంటే. యాక్టివ్ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే నీకు వస్తే ధర్మము, వాళ్ళకు వస్తే అన్యాయమా? అంటే నీ వరకు మాత్రమే ధర్మం, దేశం కోసం ధర్మం కోసం. ఇప్పుడు ఆమెకు సంబంధించి దేశం కోసం ధర్మం కోసం కదా,
ఆమెను మాట్లాడనివ్వండి, ఆమెను రాజ్యసభ మీరు వెల్కమ్ చెప్పండి. అప్పుడు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి ఆమెకు సమాధానం చెప్పినాక మీరు దీని గురించి మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. అంతేగాని ఓటు చోరీ, సీటు చోరీ, బేటీ పడావో బేటీ బచావో అనుకుంటే చెప్పేది ఒకటి చేస్తున్నారు. అన్యాయంగా ఆమెను రిజెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలని చెప్పి చెప్తున్నాం. కానీ ఆమె ఆమె అభిప్రాయం ఏమిటి? వారు అంటున్న మాట ఏమిటి? మీనాక్షి గారు అంటున్న మాట ఏంటంటే, మీనాక్షి గారు అనడానికి ఏముంటుందండి, ఇది 100% కాన్స్పిరసీ, కుట్రపూరితంగా బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర ఇది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసింది వాళ్ళు చేసింది కాదు, బీజేపీ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ని అడ్డుపెట్టుకొని అక్కడ ఎలక్షన్ కమిషన్ అడ్డుపెట్టుకొని ఆమెను రిజెక్ట్ చేయించడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా తెలుస్తుంది, దాంట్లో ఇంకా వేరే దాచేది లేదు, చెప్పేది ఏం లేదు దాంట్లో. సో మీనాక్షి గారికి తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మోసపూరితంగా బీజేపీ వాళ్ళు చేసిందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అది. కానీ మరి నిజంగానే అట్లా జరిగిందని అనుకున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఉండాలి కదా, ఎవరేం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ నిజంగానే మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు చేసింది అదే మీరు అనుకున్నారు తప్పే అయితే కనుక ప్రజల నుంచి స్పందన వ్యక్తం కావాలి ఏదో రూపంలో. ఎక్కడ ఏం లేదు. ప్రజలు స్పందించాల్సిన టైంలో స్పందిస్తారండి రేపొద్దున. ఎందుకంటే అంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేది కాదు, ప్రజలు వాళ్ళు చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. బీజేపీ వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. వాళ్లకు చెప్పు దెబ్బ పడుతుందని చెప్పి చెప్పాల్సి వస్తుంది. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు నిజమైతే కనుక ప్రజల నుంచి ఒక స్పందన ఉండాలి. మీరు మాట్లాడాలంటే కనుక 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉన్నది, ఆ చట్ట ప్రకారం కూడా వెళ్ళొచ్చు కదా. మీరు అంటే ఆరోపణలు చేస్తున్నారు, నిర్దిష్టంగా ఇది అని ఒక బలమైన ఆర్గ్యుమెంట్ లేదు అని ఒక ప్రశ్న ఉన్నది మీ పైన. బలమైన ఆర్గ్యుమెంట్ ఏంటండి, ఇప్పుడు మనం కళ్ళ ముంగుట కనబడుతుంది అది. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేసిన విధానం, ఇక్కడ కోర్టులో వీగిపోయిన విధానం, వీళ్ళు ఎక్కడ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఎక్కడ ఫాలో అవుతున్నారు. వాళ్ళు కనీసం 24 hours టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు ఒక నివేదికను ఒక ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఎగ్జామ్ 4 గంటలకు ఉంటుందని చెప్పి 4 గంటలకు అప్పటి వరకు చెప్పండి, 4 గంటలకు రిజెక్ట్ చేసిస్తే ఎక్కడ మాకు అవకాశం పెట్టించారు? నీకు దేశంలో ఎవరి మీద కేసులు లేవా? ఎవరి మీద ఈ విధమైన ఆరోపణలు లేవా? ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళకు వర్తించడం, వాళ్ళ అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి వర్తించి ఈమెకు వర్తించకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? సో ఈడ ఏంటంటే ఇంటెన్షనల్లీ ఒక రాజ్యసభ సీటు కోసం ఒక చోరీ చేసినట్టు దీన్ని భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అని, ఇవాళ సీటు చోరీ అని మాట్లాడుతున్నారు కదా. మీరు ఎంత మాట్లాడుతున్నా సరే బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుస్తూనే ఉన్నాయిగా. మీరు సువేంద్ర అధికారి విషయంలో వెస్ట్ బెంగాల్ అన్నారు, ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయ్యిండు. అది చెప్తున్నాను ఉదాహరణకు. మీరు అంటున్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ప్రధాని గారు ఏ పార్టీలు ఉన్నారు? టీఎంసీలో ఉన్నారు. టీఎంసీలో ఉన్న తర్వాత అప్పటి వరకు ఆయన దొంగ, వీళ్ళ కండవ కప్పుకోకుండా దొరైతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ న్యాయం ఏంటంటే బీజేపీ కండవిప్పి వాళ్ళకు మోకాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గరికి పోయి బాంచానంటే వాళ్ళ పార్టీకి పోతే సీఎం కూడా అవుతారు, పిఎం అవుతారు, రాజ్యసభ మెంబర్ అవుతారు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. కానీ వాళ్ళని ఎదిరిస్తే మాత్రం లైక్ కేజ్రీవాల్, ఇక్కడ మీరు 9 సీట్లు లేని వాళ్ళు కూడా సీఎం అయిన దాఖలాలు ఉన్నాయండి. 9 సీట్లు కూడా లేవు. గోవాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఏం జరిగింది, రేపు రాబోయే తరంలో తెలంగాణలో ఏం జరుగుతుందో, తమిళనాడులో ఏం జరుగుతుందో, పక్కన సౌత్ ఇండియాలో ఏం జరుగుతుందో ఇంక చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవంతా ఏంది? బీజేపీ ఆడుతున్న నాటకమే. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా, ధర్మ పోరాటం అనుకుంటా అధర్మంగా ప్రవర్తిస్తున్నది, మోసం చేస్తుంది. ముఖ్యంగా బీసీలను, ఎస్సీ బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తుంది. ఎట్లా, ఏ విధంగా అంటే ఓటు చోరీ. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా, రోడ్డు మీదకి వస్తలేరు, ప్రజలు ధర్నాలు చేస్తలేరు, అది అంటున్నారు. ఎక్కడంటే వాళ్ళది రోజు తిరగడానికి వాళ్ళు స్కూల్ పిల్లల కోసం ఆలోచించాలి, ఎగ్జామ్స్ కోసం ఆలోచించాలి, వాళ్ళు పొట్ట కోసం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తున్న క్రమంలో వాళ్ళు ఎంతవరకు రోడ్డు మీదకి వస్తారు, ఎంతవరకు వాళ్ళు రేపు బతుకుడే కష్టం రా నాయన. ఈ గవర్నమెంట్లో బతుకుడే కష్టం ఉన్నప్పుడు వాళ్ళు రేపు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ ధర్నాలు చేస్తారు వాళ్ళు? రేపు వీళ్ళంతా ఓటుతోనే ఈ ఓటును కూడా చోరీ చేస్తున్నారు, మిషన్ల ద్వారా లేకుంటే రకరకాల దాని ద్వారా వాళ్ళు చోరీ చేస్తున్నారు. ఆ చోరీ చేసినప్పుడు చెప్పే పరిస్థితి లేదు. దేశం ఎటుపోతుందో తెలుస్తలేదు, ఎవరి పాలవుతుందో తెలుస్తలేదు. ఎవరి పాలవుతుంది? దేశం ఎటుపోతుంది, బాగానే ఉంది కదా. దేశం ఏంటండి, దేశం ఎక్కడ? ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు మొన్న నీటు లీక్ అయింది, దాని మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడారా? ఇంతమంది అప్పులు ఎగ్గొడుతున్నారు,
సుజనా చౌదరి కానీ వీళ్ళు కానీ చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ బీజేపీలో చేరుకుంటే వాళ్ళు సత్యహరిచంద్రులు అవుతారు. వేరే పార్టీలు ఉంటే వాళ్ళు జైలు పాలవుతారు. ఇది ఎక్కడ ఉన్నది? ఎక్కడన్నా దేశంలో ధర్మం నడుస్తుందా? కానీ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి విషయం మీద తీసుకుంటే కనుక లీగల్ ఫ్రేమ్ను ఇంత సీనియర్ పార్టీ కదా, ఏమేమి ఉండాలనేందుకు అంత జాగ్రత్త తీసుకోలేదు మీరు? వాళ్ళు రిజెక్ట్ చేయాలనుకుంటే ఏ విధమైన రిజెక్ట్ చేస్తారండి. దాంట్లో అది కేసే లేనప్పుడు ఆమె ఏ విధంగా చేస్తే ఏముంటుంది దాంట్లో? ఇప్పటికి ఈరోజు మీరు చెప్పండి, కేసు ఉందా? ఈరోజు ఇప్పటి వరకు ఈ టైం వరకు చెప్పండి మీరు, కేసు ఉందా? ఆమె పైన కేసు ఉందా? లేదు. ఎందుకంటే అది కేసే రిటర్న్ చేశారండి. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇదే చెప్పిన ఇంతకుముందు, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది రిటర్నింగ్ ఆఫీసర్ కాదు, అక్కడున్న పోలీసు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయాలి. దీనికి సంబంధించి కూడా, ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయాలా, కమిటీ ద్వారా అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కేసు ఉందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ పైన ఉంటుంది. కానీ ఇక్కడ అది జరగలేదే. వెంటనే యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి ఏం రైట్ ఉన్నది? సో ఇది 100% బీజేపీ కుట్ర. దీన్ని 100% ఖండించాల్సిందే. కానీ మరి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు కదా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా. బీజేపీ అదే దీంట్లో మీరు ఎటు తిప్పినా కానీ వాళ్ళు ఓటు చోరీ, సీటు చోరీ. ఇప్పుడు ఈ లేడీస్ ఉన్నారు, ఉమెన్ రిజర్వేషన్ అన్నారు, వాళ్ళు ఏం చేసారు? వీగిపోయింది ఏమన్నా రాజ్యసభలో, లోక్సభ రాజ్యసభలో. వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఎవరికి అవకాశం ఇస్తారు? బహుజనులకు, మహిళలకు, విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు, యూత్కు ఎక్కడ అవకాశాలు ఇస్తారు చెప్పండి ఒకసారి. కానీ ప్రధానమంత్రి బీసీ కదా. ప్రధానమంత్రి బీసీ అంటే వీళ్ళు బీసీ పేరు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు జరిగేదంతా బ్రాహ్మణిజం, బన్యా, వీళ్ళ దాని మీద నడుస్తుంది. వీళ్ళు ఎక్కడ? మరి కాంగ్రెస్లో కూడా ఉన్నారు కదా. కాంగ్రెస్ అట్లా లేదే, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుందండి. బహుజన సబ్బండ వర్గాలకు అందరికీ ఇస్తుంది అవకాశం. మనం చూడండి, ఈ మధ్యలో కమిటీలు వేశారు, కాంగ్రెస్ కమిటీలు వేశారు, జిల్లా డీసీసీలు వేశారు. ఎక్కడ చూసినా కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. దీంట్లో ఎక్కడ చూడండి మీరు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మణ్, నీకు ఎవరిని చూసినా కానీ బ్రాహ్మణిజం ఎక్కువ ఉన్నదండి బీజేపీ పార్టీలో. మీరు ఎంక్వైరీ చేసుకోండి, చూడండి ఒకసారి. నీకు దేశ చరిత్రలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూసినా కానీ అగ్రవర్ణాలే ఉన్నారు, కానీ ఈ బహుజన వాళ్ళకు ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో ఆదివాసికి అవకాశం ఇచ్చారు కదా. అది వాళ్ళ రిజర్వేషన్ కూడా మీరు హరిస్తా అంటే ఎట్టుంటుంది? అది వాళ్ళకు వచ్చిన అవకాశం. ఇప్పుడు ఎక్కడంటే తమిళనాడుకి వచ్చిన విషయం ఉందనుకోండి, అక్కడ కొంత ఒక వర్గం నడుస్తుంది, ఆ వర్గానికి మాత్రం ఇవ్వాలకే తప్పదు కదా. బీసీ రిజర్వేషన్ బీసీకి ఇవ్వాల్సిందే, ఎస్సీకి ఇవ్వాల్సిందే, ఎస్టీలకు ఇవ్వాల్సిందే. కానీ దీంట్లో లీగల్ ఫ్రేమ్ ఏం చెప్తున్నది, ఎక్కడ ఉల్లంఘన? లీగల్ ఫ్రేమ్, అసలు ఫ్రేమ్ చెప్పండి, లీగల్ ఫ్రేమ్ ఎట్లుంటుంది? లీగల్ ఫ్రేమ్ నోటిఫికేషన్ వచ్చింది రాజ్యసభ. ఎన్ని రోజుల వ్యవధి ఉండాలి? మళ్ళీ నామినేషన్ తిరస్కరణకు దాంట్లో లోపాలు సరిదిద్దుకోవడానికి అవకాశం ఏమేమి ఉంటుంది? దాని వ్యవహారం మొత్తం లీగాలిటీ చెప్పండి. లీగాలిటీ రాజ్యసభ నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాక నామినేషన్ పేపర్ ఇవ్వడానికి ఒక టైం ఇస్తారు, నామినేషన్ సబ్మిట్ చేయడానికి ఒక టైం ఇస్తారు, రిజెక్ట్ చేయడానికి అంటే రిజెక్ట్కు దానికి పరిశీలనకు ఒక టైం ఉంటుంది. ఈ టైం లోపల రిజెక్షన్ కూడా ఒక 24 hours 2 days టైం ఇస్తారు. ఆ టైం లేకుండా ఇదంతా ఒక ఫ్రేమ్ వాళ్ళు అల్లుకున్న దాంట్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది చేసి రిజెక్ట్ చేయడం జరిగింది. అంతేకాని దీంట్లో లీగాలిటీగా నోటిఫికేషన్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది అదే, దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు కానీ అధర్మాన్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా నోటిఫికేషన్ అంతా ప్రాపర్గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసే విధానం అంతా ఆర్ఓ ద్వారా చేయిస్తారు. ఇలా రిటర్నింగ్ ఆఫీసర్ దీనికి మొత్తం బాధ్యత. ఒకవేళ వాళ్ళు చేసింది తప్పే అని అనుకుందాం, ఒకవేళ తప్పే అయితే కనుక చట్టం ఏం చెప్తున్నది ఆ విషయంలో? చట్టం అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నామినేషన్ వేయాల్సిన వాళ్ళు సరైన టైంలో రిజెక్ట్ అయిపోయినాక వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు, రాజ్యసభ మెంబర్ వేరే వాళ్ళు ఎన్నుకున్నారు, వేరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళేసరికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ అదినేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇప్పుడు ఏ రోజు వెళ్ళారు? ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాక ఇది మా పరిధిలోకి రాదు, హైకోర్టుకి వెళ్ళడని చెప్పారు. వాళ్ళే అక్కడ ఉన్నది వాళ్ళదే, ఇక్కడ ఉన్నది వాళ్ళే, ఎక్కడున్న వాళ్ళే ఉన్నారు. కానీ నిజంగా నరేంద్ర మోదీ చాకచక్యాన్ని, ఆయన వ్యూహాలను తట్టుకునే శక్తి కాంగ్రెస్ ఉందా? 100% కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ప్రజలకు ఉన్నదండి. ప్రజలకు ఎందుకు? ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు, తప్పకుండా వాళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారు. డెఫినెట్లీ
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చెప్పి భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా గత 10 సంవత్సరాలు చూడండి, ఎక్కడ కూడా ఏమైనా అలిగేషన్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ నిజాయితీగా ఆయన ఎక్కడ భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఈ ప్రకారమే నడుస్తా, ఈ ప్రకారం వెళ్తా అని చెప్పి ఆ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే ఇక్కడ చేసినట్టు చేస్తారు, కానీ ఎక్కడైనా ఏమైనా చీటింగ్ కానీ లేకుంటే ఇక్కడ వేరే పదాలు మాట్లాడినట్టున్నాయా? అదే వీళ్ళు బీజేపీ వాళ్ళు రకరకాలుగా ఇదేంటండి, రేప్ కేసులో ఉన్న వాళ్ళను, ఇంకా వేరే చీటింగ్ కేసులు ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ తీసుకొని పార్టీ చేసుకుని వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు అట్లాంటివి జరుగుతున్నాయా? సో 100% వీళ్ళు ప్రజలు గ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి. డెఫినెట్లీగా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చూడకపోతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజలలో ఒక బలమైన ప్రతిపక్షం ఉందనే భావన లేదు. ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నిజంగానే మీరు నీటి విషయంలో మాట్లాడినా, సిబిఎస్ఈ ఆన్సర్ షీట్ల విషయంలో మాట్లాడినా ఒక ప్రోగ్రామే లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. మీరు నరేంద్ర మోదీని ఎట్లా ఎదుర్కోగలరు అనేది ప్రశ్న. ఎందుకు లేదు? ఇక్కడ తెలంగాణ స్టేట్కి వచ్చాక రేవంత్ రెడ్డి గారు, కేరళ రాష్ట్రంకి సతీష్ గారు, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని చూసుకుంటే తప్పకుండా వాళ్ళు ఒక్కొక్కరు మేము కూడా బలోపేతం అవుతున్నాం. రోజుకు బలోపేతం. ప్రజలు మాకు కావాల్సింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రోగ్రామ్ ఏది? ఇక్కడ వాళ్ళు కదా జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద నాయకులు. జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ చేయాల్సిన వాళ్ళు జాతీయ స్థాయిలో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలాగా లేనిది ఉంది లేనట్టు చెప్పడం కాదు కదా. దేశ్ బడావో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం కాదు, అభివృద్ధి చెందేలాగా చేస్తారు వీళ్ళు. ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలో ఒక విజన్ ఉన్నది. విజనరీ లీడరు రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ స్క్రిప్ట్ లేకుండా ఆయన చదవలేడండి, స్పీచ్ చేయలేడు. ఒకసారి డిబేట్లో వాళ్ళు చూడమని చెప్పండి. రాహుల్ గాంధీ గారితో ఒకసారి డైరెక్ట్ డిబేట్లో పాల్గొమని చెప్పండి, సమాధానం చెప్తారు. రాహుల్ గాంధీకి సమాధానం చెప్పండి. నరేంద్ర మోదీ స్ట్రాటజీని తట్టుకోలేరు వీళ్ళంటే మళ్ళీ సమాధానం అంటున్నారు మీరు. సమాధానం చెప్పలేక ఇప్పుడు వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటేనే దొడ్డిదారిలో వెళ్తుండ్రండి. ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? దొడ్డిదారి, ప్రతిదీ దొడ్డిదారి కదా. ఇప్పుడు మీ కళ్ళం కూడా మీనాక్షి నటరాజన్ కనబడుతుంది, పేపర్ లీకేజ్ కనబడ్డది, నీకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కనబడ్డాయి, గోవా ఎలక్షన్ కనబడ్డాయి, మొన్న మహారాష్ట్ర కనబడ్డాయి. ఇవన్నీ కనబడ్డప్పుడు వాడు దొడ్డిదారిన ఏ దారిలో పోయినా మీకే తెలియాలి. ఆలోచించండి ఒకసారి, ఆలోచింపజేయండి ఒకసారి జనాలకు కూడా. కానీ మరి మీరు ఇంత బలంగా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఒక నిర్మాణాత్మకమైన ప్రోగ్రామే మీ దగ్గర లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర అనేది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రతి నిర్మాణాత్మకంగా అంటే ఒక వార్డు నుండి నేషనల్ వరకు మాకు ఒక స్థాయి ఉంది, మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు లీగల్ సెల్కి సంబంధించి చూసుకుందాం ఒక మాట. అయితే మీ మాట వినపడుతుంది ఎక్కడ మీరు మాట్లాడే? ఎందుకు వినపడుతుంది? మేము చేసే పని చేస్తున్నామండి. అది బయట ప్రతి ఒక్కటి చెప్పక వీళ్ళలాగా ఇప్పుడు వీళ్ళంతా స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చుకుంటుంటారు, మేము పని చేసుకుంటుంటాం. పని చేసేటోడు ఎప్పుడు కనబడండి, పనిచేసేవాడు ఎప్పుడు కనబడు. పనిచేస్తే 5 రాష్ట్రాల్లో మరి ఆ ఫలితాలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు మేము ఇప్పుడు కేరళ మినహా మీరు గెలిచిన లేదు. కేరళ ఇప్పుడు తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందులాగా ఉన్నది. ఇప్పుడు ఎంత మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం మంచి చేస్తున్నాడు? అన్ని చేస్తున్నాడండి. చెప్పండి. అప్పుల రాష్ట్రంలో ఉన్న దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అప్పుడు 1000 కోట్లు ఉంటే ఇప్పుడు తగ్గిస్తున్నారా లేదా? ఇప్పుడు దగ్గర 3-4 లక్షల కోట్లు ఆయన ఇప్పటికే. ఇప్పుడు ఆ వడ్డీలకే సరిపోతుంది ఇప్పటికి. ఆ వడ్డీలు వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన వడ్డీలే ఇప్పుడు కట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏవి చేయట్లేదు, మేము అడగనివి చేస్తున్నారు, ఎవరు అడిగిన ఇవన్నీ అంటున్నారు. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుందని భవిష్యత్తులో చెప్పొచ్చు. కానీ ఒకటి మాత్రం బయట ఎస్టాబ్లిష్ అయిందంటే, మొత్తం జాతీయ స్థాయిలోనే బీజేపీని క్వశ్చన్ చేయడంలో రేవంత్ రెడ్డి టాప్లో ఉన్నారు తప్ప, అందులో టాప్లో ఉన్నారు ఆయన. అంటే వాళ్ళను స్ట్రాటజిక్గా మాట్లాడడంలో, సమయ సందర్భానుసారంగా స్పందించడంలో ఆయనను మించి కాంగ్రెస్ ఎవరు కనిపిస్తలేరు. ఎట్ ద సేమ్ టైం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆయన వెనకబడిపోయింది అనేది కొంత. ఎందుకంటే ఇక్కడున్న ఈ బడ్జెట్ను బట్టి వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. సో ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసిన అప్పులు ఇవన్నీ ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తారు. కానీ వాళ్ళు చెప్పిరని వీళ్ళు చెప్పిరని కాదు. దేశంలో ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ గారు, తెలంగాణ స్టేట్కి వచ్చే రేవంత్ రెడ్డి గారు చాలా అంటే భవిష్యత్తు ఆశాజనకంగా కనబడుతున్నారు వాళ్ళు.
ఎందుకంటే ఆయన గతం చెప్పారు 2034 తర్వాత నేను ఢిల్లీకి వెళ్తాను, ఢిల్లీలో వెళ్ళి కూడా చేస్తాను అని చెప్పారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు ఒక రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇక్కడున్న సలహాలు కూడా ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఏం సలహాలు ఇచ్చారు? అన్ని డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది, దేశం కోసం మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దేశ యువతకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, రేపు సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి. ముందు తెలంగాణలో ఏం చేయాలని తెలుసా? చేస్తున్నారండి, ఒక్కటొక్కటి అన్ని ఒకటే రోజు కాదు కదా. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత, వీళ్ళు 2.5 సంవత్సరాలు కాలేగా, ఇంకా ఒక్కటొక్కటిగా చేస్తున్నారు. పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఏమొచ్చినాయి పెట్టుబడి? చాలా, అంటే ఇప్పుడు ఈ మధ్యలో నిర్మాణం పరంగా చాలా రకాల పెట్టుబడులు తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం. కానీ సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విపక్షం ఇస్తున్న ప్రశ్నలకు సమాధానంగా తిరిగి కౌంటర్ చేయడం, తిరిగి క్వశ్చన్ చేయడమే తప్ప నిర్దిష్టంగా తాము చేసిన ఇవన్నీ చెప్పడం లేదని ఒక ఆరోపణ తెలంగాణ కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన ఉన్నది. అదంతా తప్పండి. 100% ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సో వెళ్తున్న క్రమంలో కొన్ని జాప్యం జరగవచ్చు, కానీ తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి చెప్పొచ్చు. సరే, మీనాక్షి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫర్దర్గా అంటే రాబోయే రోజుల్లో నిజంగానే మరి మీరు జరిగిన విషయాలు ఈ సీటు చోరీ అని అంటున్నారు కదా, మీ అజాగ్రత్తను అని ఒక అంశం అనుకుంటే కనుక ప్రజాగ్రత్త ఉన్నదా, లేదా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలన్నప్పుడు ప్రజల ముందుకు మీరు ఎట్లా తీసుకొని వెళ్ళాలనుకుంటారు ఇట్లాంటి విషయాలను? న్యాయ పోరాటం ప్రజలు గ్రహిస్తున్నారు, తప్పకుండా గ్రహిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కేసు వేస్తాము. వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో అంటే ఈ రిటర్న్ అయిన తర్వాత వేయలేదు, కేసు రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ వేయలేదుగా. మళ్ళీ ఏంటంటే మొదటి పిటిషన్ ఇస్తే సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరించింది. అంటే దాంట్లో మేము చేయగలిగింది ఏమి లేదు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే హైకోర్టులో రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పారు. ఈ లోపల నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆ కేసు రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసినాక ఇప్పుడు అదే కేసును పట్టుకొని మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంప్లీడ్ అవుతుంది. దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి దీనికి సంబంధించి రిటర్న్ అసలు కేసే లేనప్పుడు నీకు ఎట్లా రిజెక్ట్ చేసే అధికారం ఉంటుందని చెప్పి డెఫినెట్లీగా మా న్యాయవాది గారు అక్కడ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తారు. కానీ రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నప్పుడు ఈ కేసులు ఉన్నాయా లేవని ఎక్కడెక్కడ ఏముందో మీకు పరిశీలన ఏం చేయలేదా? పరిశీలన చేసిన కేసు లేదండి. కేసు ఎక్కడ ఉన్నదండి? అది రెస్పాండెంట్గా ఉన్నప్పుడు కేసు లేదు. ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇది కేసు కాదు, దీన్ని పట్టించుకో, వాళ్ళు పరిశీలించాలి ఇది కేసా ఏంటి, ఇది సుమోటోగా తీసుకున్నారా, లేదంటే ఇది కాగ్నిజెన్స్ ఉన్నదా, లేకుంటే రేపు పొద్దున కన్విక్షన్ వస్తుందా, ఏమొస్తుంది, దీనికి సంబంధించిన కేసు ఏంటంటే వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలి కండి. మరి ఏం చేయలేదు, ఎక్కడ చేసిండ్రు? అవకాశం ఇవ్వలేదు కదా, అవకాశమే ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ముద్దాయికైనా ఉరిశిక్ష పడ్డ వాళ్ళకు కూడా లాస్ట్ మినిట్లో నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. ఇక్కడ ఏమైనా మీనాక్షి గారిని ఏమైనా మీకు ఎక్స్ప్లెనేషన్ అడిగినరా? మీ కేసు ఉందంట కదా, దాని గురించి మీరు గోప్యంగా ఎందుకు ఉంచారు, దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అని చెప్పి అడిగిండ్రు ఎక్కడనా? ఎక్కడ లేదు. లేనప్పుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా ఒక మహిళని చూడకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుంటే ఇప్పుడు ఈ నటరాజన్ గారిని బట్టి చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఒక మేధావి వస్తే వాళ్ళకు ప్రమాదం ఉంది అని చెప్పి గ్రహించారు. ఏం ప్రమాదం? వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది కదా, దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు బయట స్పీచ్లు ఇస్తారు. ఏం దేశం కోసం ధర్మం కోసం మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పి పెద్దల సభలో అడగడానికి సిద్ధంగా ఉంటే ఆమె రిజెక్ట్ చేయించారండి. ఆమె సిద్ధంగా ఉంది, ఆమె రిసీవ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అయినప్పుడు ఆమెను రిసీవ్ చేసుకొని దగ్గరుండి ఆమెను రాజ్యసభకు పంపించాలి. మేము చేసిన లోపాలు ఏంటి ఆమెతో అడిగిపించుకోవాలి. రేపు పొద్దున ఆమె అడుగుతుంది, రేపు పొద్దున ఏమేమి క్వశ్చన్ చేయాలి, ఏం చేస్తారని క్వశ్చన్ చేస్తారని చెప్పి ఆమెను రిజెక్ట్ చేసి పక్కన కూకుండా పెడితే మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. అంటే భయపడరంటావు? 100% కనబడుతుంది కదా. ఇప్పుడు ఒక మహిళను ఎదుర్కోలే, ఇప్పుడు ఆమె బక్కపలచని, ఆమె సాదా సీదా మనిషి, గాంధేయవాది, ఎక్కడన్నా కనబడ్డా? ట్రైన్లో వస్తుంది, ఆటోలో తిరుగుతుంది, అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి
రాజ్యసభ సీటు కోసం పోతే రిజెక్ట్ చేసి పంపడం అనేది ఎంత అన్యాయం చూడండి. ప్రజలు గ్రహిస్తున్నారు. 120 కోట్ల ప్రజలకు వీళ్ళు మోసం 120 కోట్ల ప్రజలను మోసం చేసినట్టు వీళ్ళు. ఎందుకంటే క్వశ్చన్ చేసే ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రశ్నించేవాడు లేకున్నప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా తెలుస్తుందండి? అన్నిటికంటే మీరు అక్కడ జరిగింది ఏమిటో మీరు మొత్తం సరి చేసుకోలేదు, ముందు అది గమనించట్లేదు ఎందుకు అంటున్నా. అది నామినేషన్ దాఖలు చేసేటప్పుడే ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంత పెద్ద వ్యవస్థ యంత్రాంగమే మీ చేతిలో ఉంటుంది, ఎందుకు చూసుకోలేదని ప్రశ్న. మీరు అనుకున్న ప్రశ్న కరెక్టేనండి. కానీ వాళ్ళు రిజెక్ట్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు ఏ విధంగా అవుతుందండి? వాళ్ళు ఏ విధంగా అవుతుంది? కామ ఉన్నా పుల్ స్టాప్ ఉన్నా ఇంకేం లేదని చెప్పి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటాయి. వాళ్ళు ఒక ప్లాన్గా వచ్చిండ్రు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. ఆమె ఏమో వార్డు మెంబరు గల్లీ లీడర్ కాదు, దేశానికి సంబంధించి దేశ సేవ చేద్దామని వచ్చింది ఆమె. దేశంలో అంటే ఎన్ని రాష్ట్రాలను ఆ రాష్ట్రాల ప్రతి దాంట్లో కేసులు ఉండే అవకాశాలు ఉంటాయి, లేని అవకాశాలు ఉంటాయి, ఏమైనా జరగవచ్చు. కానీ దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పాలా లేదా? అసలు కేసు ఉందా లేదా అని అడగాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఎక్కడ అడిగిరండి? అవకాశం ఎక్కడ ఇచ్చారండి? ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. డెఫినెట్లీగా న్యాయం జరుగుతుంది, ప్రజలు గ్రహిస్తారు. డెఫినెట్లీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, థ్యాంక్ యూ. మీనాక్షి నటరాజన్ నామినేషన్ విషయంలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తన ఆలోచన ఏమిటి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.